తిరిగి వెళ్ళి పరిశుద్ధముగా బ్రతుకు. చూడండి, పరిశుద్ధ గ్రంథములో నుండి ఆ మాట మీకు చూపించాలని ఆశపడుతున్నాను. యెషయా గ్రంథం 43:25 వచనాన్ని మనం ఒకసారి చదువుదాం. నేను నేనే నా చిత్తానుసారముగా నీ అతిక్రమములను తుడిచివేయుచున్నాను, నేను నీ పాపములను జ్ఞాపకము చేసుకొనను అంటున్నాడు ఇక్కడ. ఒకవేళ నువ్వు పాపివని ఒప్పుకుంటే నీ పాపములు క్షమించి వాటిని మరిచిపోయే దేవుడు నా దేవుడు. ఈ లోకములో ఒకవేళ నువ్వు ఎదుటి వ్యక్తి విషయంలో ఏదైనా పొరపాటు చేస్తే అది గుర్తుంచుకొని మదిలో పెట్టి అవకాశం దొరికినప్పుడల్లా ఏదన్నా సంతు దొరికితే చాలు ఎట్లా ఒత్తుదామా, ఎట్లా పడగొడదామా అని ఎదురు చూసే ఈ జీవితంలో యేసయ్య చెప్తున్నాడు, నీ గతాన్ని నేను మర్చిపోయాను, నీ పాపాలు నేను క్షమించాను. ప్రియదేవుని బిడ్డ, ఒక మాట నేను మీతో చెప్పాలని ఆశపడుతున్నాను. ఒకవేళ నువ్వు ఏదైనా పాపం చేసి ఉంటే ఆ పాపములు ఒప్పుకుంటే నేనే పరిశుద్ధుని అని చెప్పుకుంటే మాత్రం దేవుని చేత నువ్వు క్షమించబడవు, నరకానికి పోతూ ఉంటావు. ఒకవేళ నేను పాపిని ప్రభా అని ఒకవేళ ప్రభు దగ్గర పశ్చాత్తాపపడి ఆ పాపము చేయకుండా దేవుని తట్టు కనుక నువ్వు తిరగలిగితే ఆయన నీ పాపములు క్షమించి నీ అతిక్రమములన్నీ కూడా మరిచిపోయి నిన్ను ఆశీర్వదించే దేవుడు నా దేవుడు. నిన్ను వృద్ధి కలుగజేసే దేవుడు, సమృద్ధిని కలుగజేసే దేవుడు. అందుకే నీ పాపములు ఒప్పుకో, ప్రభు నిన్ను క్షమిస్తాడు, నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. యవనస్తుని జీవితం ఎంత తేలికగా మారిపోయిందో ఈరోజు నీ హృదయం కూడా అంత తేలికగా మారబోతుంది. అట్టి కృప దేవుడు నీకు అనుగ్రహించును గాక. ప్రార్థన చేద్దాం. మహోన్నతుని తండ్రి, ప్రభు పాపములు క్షమించండి దేవా. తెలిసి తెలియక మోసం చేసామా, అబద్ధమాడమా, కోపంతో ఉన్నామా, లేదా నీకు వ్యతిరేకమైన కార్యం ఏదైతే చేసామో వాటి నుండి మమ్మల్ని విడిపించి తప్పించి మా జీవితంలో అద్భుతమైన కార్యం జరిగించమని యేసు శక్తిగల నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ.